కళలకు నిలయమై అడుగడుగున ఆధ్యాత్మిక ఉట్టిపడే పుణ్యభూమి మన భారతదేశము. తంజావూరు గడ్డపై అడుగు పెడితే శ్రీ బృహదీశ్వరి ఆలయ ప్రాంగణంలోని గాలిలో భక్తి పరిమళము, చెవుల్లో మారుమ్రోగే శివనామస్మరణలు మనల్ని మరో లోకానికి తీసుకువెళ్తాయి. యుగ యుగాలుగా మన సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రాణంలా కాపాడుకుంటూ వస్తున్న మన పూర్వీకుల గొప్పతనాన్ని ఏమని వర్ణించగలము? వారి అచంచలమైన భక్తికి, అమోఘమైన మేధస్సుకు ఈ ఆలయమే ఒక సజీవ సాక్ష్యము. అంతటి మహోన్నతమైన మన దేశంలో 1000 ఏళ్లు గడిచిన చెక్కు చెదరిని ఒక అంతు చిక్కని ఇంజనీరింగ్ అద్భుతము మన కళ్ళ ముందు నిలుస్తోంది. అదే తంజావూరు శ్రీ బృహదీశ్వరి మహాదేవాలయము. ఈ మహానిర్మాణంలో సిమెంటు లేదు, ఉక్కు లేదు, కేవలము 130,000 టన్నుల గ్రానైట్ శిలల అజేయమైన నిర్మాణం ఇది. నింగిని ముద్దాడుతున్నట్లుగా కనిపించే 13 అంతస్తుల గోపురము. కానీ దాని నీడ మాత్రము మండు టెండలో కూడా నేలపై పడదు. సాక్షాత్తు విశ్వకర్మను సైతము విస్మయానికి గురి చేసే ఈ కట్టడము మన భారతీయుల మేధస్సుకు మకుటాయమానము, మన దేశ గర్వకారణము. ఆ బృహదీశ్వరి ఆలయ వైభవాన్ని ఈరోజు మన మూర్తీస్ ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ ద్వారా వర్చువల్గా దర్శించుకుందాం. ఆధ్యాత్మిక ఆత్మీయ బంధువులకు మరియు శ్రేయోభిలాషలకు స్వాగత సుమాంజలి. నేను మీ ఆర్ఎల్ఎన్ మూర్తి, మీ అందరి ఆత్మీయ మూర్తి. మన మూర్తీస్ ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ ద్వారా దక్షిణ భారత ఆలయాల అంతు చిక్కని అద్భుతాలను మీ ముందుకు తీసుకువస్తున్నాం. క్షేత్ర విశేషాలను వెళ్లే ముందు ఒక చిన్న విన్నపము. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అపురూప భారతీయ వారసత్వాన్ని మరియు శిల్ప కళా వైభవాన్ని ఆసేతు హిమాచలం వారందరికీ చేరువేయాలన్న మా ఈ చిరు సంకల్పానికి మీ వంతు వృతాభక్తిగా హైప్ బటన్ క్లిక్ చేసి చేయూతనివ్వండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఆలస్యం ఎందుకు, చోళుల చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచి గిన్నీస్ వరల్డ్ రికార్డులో అగ్రస్థానం సంపాదించిన ఆ అద్భుత కట్టడం వైపు మన ఆధ్యాత్మిక అన్వేషణ ఇప్పుడు ప్రారంభమవుతోంది. తంజావూరు పట్టణంలో ఉన్న ఈ ఆలయాన్ని తమిళ భక్తితో పెరుడయార్ కోవిల్ లేదా రాజరాజేశ్వరం అని పిలుస్తారు. తమిళ భాషలో పెరు అంటే గొప్పది, ఉడయ్యార్ అంటే అధిపతి. అంటే ఇది మహాయజమాని లేదా ఆ గొప్ప శివుడి ఆలయము. చోళ చక్రవర్తి రాజరాజ చోళుడు క్రీస్తకం 13వ శతాబ్దంలో ఈ అద్భుత క్షేత్రాన్ని నిర్మించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిని గ్రేట్ లివింగ్ చోళ దేవాలయాల్లో భాగంగా చేర్చారు. ఈ ఆలయ గర్భాలయము శైవ సాంప్రదాయానికి మహత్తర ప్రతీక. ఇక్కడ 13 అడుగుల ఎత్తు ఉన్న మహాలింగం భక్తులకు దివ్యానుభూతిని కలిగిస్తుంది. ఇక ఇక్కడ మరో అద్భుతం ఎదురుగా ఉన్న మహానంది విగ్రహము. ఇది ఒకే ఒక శిల నుంచి మలచిన ఏకశిలా విగ్రహము. సుమారు 12 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో 20 టన్నుల భారీ బరువు కలిగిన ఈ నంది భారతదేశంలోని అతిపెద్ద నంది విగ్రహాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇక ప్రధాన గర్భాలయానికి కుడివైపున భక్తులను కంటికి రెప్పలా కాపాడే కరుణామయి శ్రీ భువనాయకి అమ్మవారు కొలువే ఉన్నారు. తమిళంలో ఈ తల్లిని పెరియనాయకి అని భక్తితో పిలుచుకుంటారు. స్వామివారికి తగ్గట్టే అమ్మవారి విగ్రహం కూడా అత్యంత వైభవంగా ప్రసన్నవదనంతో దర్శనమిస్తుంది. లోకమాతగా వెలసిన ఈ అమ్మవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు సిద్ధించి మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసము. ఇక్కడ ఆ పరమశివునితో పాటు ఈ జగన్మాత ఆశీస్సులు కూడా భక్తులకు లభిస్తాయి. ఈ గర్భాలయం భారీ గోపురాలు అన్ని చోళ్ళ అపురూప శిల్ప కళావైభవాన్ని మన కళ్ళ ముందు ఉంచుతాయి. శిల్పకళ, వాస్తుశాస్త్రపరంగా ఇది భారతదేశంలోని అత్యంత అద్భుతమైన శివాలయాల్లో ఒకటి. కళలకు నిలయమైన తమిళనాడులో ప్రదోష పూజకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పైన మనము చెప్పుకున్న ఆ మహానందికి గర్భాలయంలోని శివలింగానికి
ఏకకాలంలో జరిగే అభిషేకము ఒక అద్భుత ఘట్టము. జాతకంలో గోచరించిన దోషాలు సైతము ఈ దర్శనంతో తొలగిపోతాయని మన పెద్దలు చెబుతారు. అందుకే ఈ పుణ్య గడియల్లో మహానంది అభిషేకాన్ని చూసే భాగ్యము నాకు కలిగింది. ఇది కేవలము ఒక భగవత్ సంకల్పం మాత్రమే. ఆ సమయంలో 50 మంది భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగిపోయింది. ఆ సన్నివేశము నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఉంది. శాస్త్రాల ప్రకారము ప్రదోషము అంటే దోషాలను తొలగించేది అని అర్థము. ప్రతిరోజు సూర్యాస్తమయం కాలంలో దాదాపు 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలంగా పరిగణిస్తారు. ప్రదోష కాలంలో త్రయోదశి తిథి ఉంటే దానిని మహాప్రదోషము అని అంటారు. ఈ రోజున శివభక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. తమిళ ప్రజలు ముఖ్యంగా ప్రదోష పూజలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. ప్రతి ప్రదోషము రోజున బృహదీశ్వరీ స్వామిని దర్శించుకుంటే పాప విమోచనము, ఆరోగ్యము, ఐశ్వర్యము లభిస్తాయని వారి విశ్వాసము. ప్రదోష సమయంలో పరమశివుడు అర్ధనారీశ్వరి రూపంలో ఆనందతాండవ నృత్యం చేస్తాడని నృత్య రత్నావల్లో చెప్పబడింది. ఈ సమయంలో సమస్త దేవతలందరూ కైలాసంలో శివుణ్ణి అర్చిస్తారని భావిస్తారు. అందుకే ప్రదోష కాలంలో చేసే శివారాధన అత్యంత ఉత్తమమైనది. ఈ సమయంలో శివుని పూజించడం అంటే సమస్త దేవతలను పూజించడంతో సమానమని పురాణాలు చెప్తున్నాయి. వీటిలో శని మరియు సోమ ప్రదోషాలు అత్యంత విశేషమైనవి. ఇంతటి మహత్తరమైన ఈ వేడుకను మీరు కూడా ఒక్కసారి దర్శించండి. వారాలను బట్టి వీటిని రవి ప్రదోషము ఆదివారము, సోమ ప్రదోషము సోమవారము, భౌమ ప్రదోషము మంగళవారము, బుధ ప్రదోషము బుధవారము, గురు ప్రదోషము గురువారము, శుక్ర ప్రదోషము శుక్రవారము, శని ప్రదోషము శనివారము. దీనిని శని త్రయోదశి అని కూడా అంటారు. ఇంతటి అద్భుతమైన చరిత్రను కలిగిన తంజావూరు బృహదీశ్వరాలయ వైభవాన్ని గుర్తిస్తూ 210 సంవత్సరంలో ఆలయ సహస్రాబ్దోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ మహోత్సవాలను పురస్కరించుకుని ఇండియా పోస్ట్ వారు 210 సెప్టెంబర్ 26న 5 రూపాయలు విలువ గల ప్రత్యేక తపాలా స్టాంపును విడుదల చేశారు. దాని నమూనాను మీరు ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ వారు కూడా ఆలయ సహస్రాబ్ది వేడుకల సందర్భంగా 5 రూపాయల స్మారక నాణాన్ని విడుదల చేశారు. దాని నమూనాను కూడా ఒకసారి చూడండి. ఇక మరి ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఆలయ 1000 ఏళ్ల వైభవాన్ని స్మరించుకునేలా 210లో 1000 రూపాయల విలువ గల స్మారక నాణాన్ని కూడా విడుదల చేశారు. ఇలా ఒక దేవాలయ మహిమ స్టాంపులు మరియు నాణాల రూపంలో దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించడము మన భారతీయ వారసత్వానికి దక్కిన గొప్ప గౌరవము. ఆలయ గోపురంపై ఉన్న 80 టన్నుల ఏకశిలను అంత ఎత్తుకు ఎలా చేర్చారు? 6 కిలోమీటర్ల మట్టి ర్యాంపును నిర్మించి ఏనుగుల సహాయంతో చేర్చారని చరిత్ర చెబుతోంది. ఈ నిర్మాణంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తంజావూరు చుట్టుపక్కల ఎక్కడా కొండలు లేవు. కానీ ఈ ఆలయ నిర్మాణం కోసం 130,000 టన్నుల గ్రానైట్ రాళ్లను సుమారు 150 కిలోమీటర్ల దూరం నుండి తరలించారు. ఆ కాలంలో ఎటువంటి ఆధునిక యంత్రాలు లేకపోయినా వేలాది ఏనుగుల సహాయంతో నదీ మార్గాల ద్వారా ఈ భారీ శిలను తరలించిన చోళుల కార్యదక్షత అమోఘము. ఈ అద్భుత క్షేత్రాన్ని దర్శించాలనుకునే భక్తుల కోసము కొన్ని ముఖ్యమైన వివరాలు. ఈ ఆలయము హైదరాబాద్ నుండి సుమారు 850 కిలోమీటర్లు, విజయవాడ నుండి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుండి 412 కిలోమీటర్లు కాగా బెంగుళూరు నుండి 393 కిలోమీటర్ల దూరంలో ఉంది. తంజావూరును దక్షిణ భారతదేశపు కళల రాజధాని అని కూడా పిలుస్తారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన తంజావూరు పెయింటింగ్స్, శాస్త్రీయ సంగీతము, భరతనాట్యము, వీణా వాయిద్యము ఇవన్నీ ఈ నేల ఇచ్చిన అమూల్యమైన కళా సంపద. అందుకే తంజావూరును సంస్కృతి, సంగీతము మరియు శిల్పకళల సంగమ భూమి అని గర్వంగా చెప్పుకుంటారు. బంగారు పోతుతో దేవతా చిత్రాలను అలంకరించే ఈ కళాఖండాలు భక్తిని, కళాత్మకతను అద్భుతంగా సమ్మిళితం చేస్తాయి.
1000 ఏళ్ల చరిత్రను తన గర్భాన మోస్తున్న ఈ మహా ఆలయము ఒక సజీవ కావ్యము. శిలలపై శిల్పాలుగా మలచిన మన సంస్కృతి తరతరాలకు తరగని ఒక దివ్యనిధి. శిలలపై చెక్కినారు శివగాథలు, మలచినారు మలయ మారుత గీతాలు అన్నట్టుగా ప్రతి రాయి వెనుక ఒక వీరగాథ, ప్రతి శిల్పం వెనుక ఒక గూఢ రహస్యము ఉన్నాయి. 1000 ఏళ్ల చరిత్రను తన గర్భాన మోస్తున్న ఈ మహా ఆలయము ఒక సజీవ కావ్యము. కరకు రాతిని కమనీయ కావ్యంగా తీర్చిదిద్దిన ఆ శిల్పుల ప్రతిభకు శిరస్సు వంచి పాదాభివందనము చేయవలసిన అద్భుతమైన ఇంజనీరింగ్ క్షేత్రం ఇది. బృహదీశ్వరుడు అంటే కేవలము శివుని మహిమ మాత్రమే కాదు, అది మన భారతీయుల సంస్కృతి మరియు ఆత్మగౌరవము. చోళుల వైభవానికి సజీవ సాక్ష్యమై కాల పరీక్షకు ఎదురు నిలిచిన ఈ క్షేత్రము మన వారసత్వ సంపద. మన సంస్కృతిని కాపాడుకుందాం, మన ఆలయాల వైభవాన్ని రేపటి తరాలకు అందిద్దాం. మరి యొక్క అపూర్ణ దేవాలయ దర్శనంలో మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు సెలవు. ఆ పరమేశ్వరుని కృపాకటాక్షాలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ప్రార్థిస్తూ ఓం నమఃశివాయ. మా ప్రతి వీడియోను చివరి వరకు తిలకించి తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇవి మా ఈనాటి సందర్శన అంశాలు. మరి ఒక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.